మారుతుమురా మా ఆదివాసి గూడాలల్లో పొడిసిన పొద్దురా అమరుడా కొమరం భీము నిన్నెట్లా మరుతుమురా మా ఆదివాసి గూడాలల్లో పొడిసిన పొద్దురా రణముల ఉరుమై దళముల మెరుపై గలగర్జనల తుడుమ్మోతవై కొమ్ము సైరనై కొలాము జాతిని కొలిమిల నిప్పుగా రాజేసినవు మాయ మర్మము తెలియని కోయల మన్యం వీరులుగా చేసినవు తిరుగుబాటులో రగుల్ దండవై తిరిగి రాని లోకాలకెళ్ళినవు అమరుడా కొమరం భీము నిన్నెట్లా మరువమురా మా ఆదివాసి గూడాలల్లో పొడిసిన పొద్దురా అనాది బతుకుల మార్పును గోరి మనాది చెందినవు గోండు బిడ్డల ఎట్టిని బాప గుంపులు కూడా గట్టినవు ఆదివాసి బిడ్డల చేతికి ఆయుధమిచ్చినవు శత్రువులను వేటాడి సంపమని సాధన నేర్పినవు బానిస బంధువు స్పాటకస్తులా యుద్ధం చేసినవు నిజాము సైన్యం గుండెల్లోన విప్పుల వానై కురిసినవు అమరుడా అమరుడా కొమరం భీము నిన్నెట్లా మరుతుమురా మా ఆదివాసి గూడాలల్లో పొడిసిన పొద్దురా అమరుడా కొమరం భీము నిన్నెట్లా మరుతుమురా మా ఆదివాసి గూడాలల్లో పొడిసిన పొద్దురా తాతలు తండ్రులు వెనకట చేసిన ఎట్టిని చూసినవు మట్టి మనుషుల ఒక్కటి చేసి భుజాన్ని తట్టి లేపినవు బలవంతంగా పన్నుల వసూళ్ళ ముందుగా జై సమ్మక్క, జై గుంజడి ముసలం తల్లి, జై బాలకుమారస్వామి. అట్లనే మా యొక్క కోయత్తూరు వేల్పులందరికీ పేరు పేరును నమస్కరిస్తూ ఈరోజు యావత్ ఆదివాసి సమాజం కూడా గత 50 సంవత్సరాలుగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో విద్య, ఉద్యోగాలు, భూములపైన హక్కులు, రాజకీయాలు అట్లా అనేకంగా అన్ని రకాలుగా కోల్పోతూ చివరికి సాంస్కృతిక దోపిడీకి కూడా గురవడంతో ఇవాళ మా జాతి అస్తిత్వమే ప్రమాదం నెట్టివేయబడ్డది. అందుకనే మేము 2017 డిసెంబర్ నుంచి సర్వే నుంచి మొదలు పెడితే ఉద్యమం అనేక రూపాలు మారుతుంది. ప్రజా పోరాటము మొదలైంది అక్కడ. తర్వాత దాన్ని న్యాయ పోరాటం తీసుకెళ్ళాము ఢిల్లీ సుప్రీంకోర్టుకి. తర్వాత అప్పుడున్నటువంటి ఉద్యమ నాయకుడు మరి స్వయంబాబురావు గారు ఎంపీ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రాజకీయ పోరాటంగా మార్చినాము. తర్వాత ఇట్లా అంటే ప్రజా పోరాటము, న్యాయ పోరాటము, రాజకీయ పోరాటం తీసుకెళ్ళి మా యొక్క ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమాయత్తం చేయడానికి ఆ రోజు ఎట్లయితే దేశ స్వాతంత్రం కోసము ఒక గణేష్ ఉత్సవాన్ని ఏ రకంగా అయితే చేసుకొని మొత్తం దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలని ఒకటి చేశారు ఉద్యమం వైపు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే బతుకమ్మ ఆ యొక్క తీసుకొని ఆ బతుకమ్మ ఉత్సవాల ద్వారా ఎట్లయితే తెలంగాణ సమాజాన్ని ఏకం చేశారో అట్లనే మేము కూడా సాంస్కృతిక పోరాటానికి చిరుమల్ల కేంద్రంగా మరి ఒక వేల్పులన్నింటినీ కూడా ఒక దగ్గర చేసుకుని సమ్మేళనం చేసుకొని ఇవాళ దాదాపు 250 వేల్పులు తెలంగాణలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా మధ్య భారతంలోనే కోయత్తూరు వేల్పులు 750 వేల్పులు ఉన్నాయి. ఎందుకంటే దీనిపైన పరిశోధనలు గత కొన్ని సంవత్సరాలుగా మా యొక్క రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ గారు వారి బృందం మొత్తం కూడా సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ సెంటర్ వీళ్ళందరూ కూడా దేశం మొత్తం కూడా పరిశీలన చేస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ దేశ మూలవాసులైన ఆదివాసీ సంస్కృతి తప్ప వేరేది ముందు లేదు. మొన్నటికి మన అమిత్ షా గారు చెప్తుంది ఏంటంటే ఈ దేశ మూలవాసి సంస్కృతే సనాతన ధర్మానికి మూలమంటారు. మేము గతం నుంచి కూడా చెప్తున్నాం ఆదివాసీల యొక్క ప్రకృతి ధర్మమే ఈ దేశానికి సనాతన ధర్మం మార్గం చూపెట్టింది తప్ప వేరేది కాదు. ఆఖరికి క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, బౌద్ధిజం కానీ ఏదైనా సరే అన్నిటికీ మూలం కూడా మాది ప్రకృతి ధర్మం. కాబట్టి ఇటువంటి ప్రకృతి ధర్మము ఇది ఆచరించేటువంటి ఆదివాసీల్ని కాపాడాల్సిన బాధ్యత
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎక్కడి నుంచో వలస వచ్చినటువంటి మరి గోర్ బంజారాలు వారు కొంతమంది రాజస్థాన్ అంటున్నారు, కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ అంటున్నారు, కొంతమంది యూరోప్ అంటున్నారు. సరే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన అన్నది చారిత్రక ఆధారాలు చాలా ఉన్నాయి. దానిపైన సుప్రీంకోర్టులో కూడా పోరాటం సాగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో మాకు దక్కాల్సినవి మేము అడుగుతుంది తప్ప పక్కన అని మేము అడగట్లేదు. మాకు దక్కాల్సిన విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఏజెన్సీ పోడు ముంబల హక్కులు మాకు కల్పించాలి. అదేవిధంగా మా సంస్కృతి ఏదంటే అతి పురాతనమైన సంస్కృతి, మరి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పైన ప్రత్యేకంగా ఉందని చెప్పేసి మేము రిపోర్ట్ కూడా ఇచ్చాం. కాబట్టి వారి కూడా చేతులు నమస్కరిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా యొక్క ఆడబిడ్డ మంత్రి పంచాయతీ శాఖ మంత్రి సీతక్ గారు కూడా అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చింది దీనిపైన. ఎందుకంటే ఈ సంస్కృతి పునరుద్ధరణ చేయడం ద్వారా మా యొక్క జాతి అస్తిత్వము మళ్ళీ ప్రమాదంలో కాకుండా పునరుద్ధరణ జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మా జాతిలో ఉన్నటువంటి తెగలు ఉన్నటువంటి అన్నిటి కలిపి ఒక ధార్మిక పరిస్థితి ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అమిత్ షా గారు అనేకసార్లు మాట్లాడడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత తొందరగా దీనిపైన మరి చర్యలు తీసుకోవాలి, సంస్కృతి పునరుద్ధరణ కావాలి. అదేవిధంగా మా హక్కులు చూసుకున్నటువంటి చట్టబద్ధ లేని గోరుబంజాల అంశం ఏదైతే ఉందో దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేసి నిజాలు తీర్చాలి. కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే ఖచ్చితంగా మా యొక్క ఏదైతే ఉద్యమం గత 50 ఏళ్ళుగా కొనసాగుతున్న ఉద్యమానికి మేము ముగింపు పలిపి ఈ యొక్క దేశ అభివృద్ధికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి కూడా అందరితో పాటు మేము కూడా పాల్పంచుకుంటాము. కాబట్టి ఖచ్చితంగా ఈ దిశగా మరి మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క మా కోరిక ఏదైతే ఉన్నదో దీని అందరికీ అన్ని పార్టీలు కూడా చేరవలసి కోరుకుంటూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.
మురిసేటి సినుకులుని ముత్యాల పలుకులమ్మ పూసేటి పువ్వులుని సిరి సిరి నవ్వులమ్మ అడుగడుగు దండాలు అండగా ఉండమ్మా ఎడబాపు గండాలు అమ్మల గన్నమ్మ మతుడు మోతలకు తరలి రావమ్మా సిట్టి పొట్టి కూడలకు వరాలియమ్మా నా గోరె నగనగిరి నాగి ఉయ్యాలో రేలారే ఎలుగుగిరి ఊగే ఉయ్యాలో నాగోరే నగనగిరి నాగి ఉయ్యాలో
మహారాజులు అందాల కొండ మల్లెలు సింగారి కోయపడుచులో ఇప్ప పూలు తుంటి తేన ఇప్పుగా తెచ్చేము గంగిరేగు పండ్లు నీకు కాలు కలిసేము పతంగ దూతమమ్ము పండుగ జరిపేము సల్లంగా గాటమమ్ము నిన్నుగా కొలిసేము నా గోరే నగరగిరి నాగినుయాలో రేరారే ఎలుగుగిరి ఊగే ఉయ్యాలో నాగోరే నగనగిరి నాగిముయాలో వేలారే ఎలుగుదిరి ఊగిముయాలో ఊగే ఉయ్యాలో ఊగే ఉయ్యాలో ఊగే ఉయ్యాలో పాని మారి కొల్లదాయే పాని మారి కొల్లదాయే పాని మారి కొల్లదాయి దాదా పాని మారే పాని మారి కొల్లదాయే పాని మారి కొల్లదాయే పాని మారి కొల్లదాయి దాదా పాని మారే రేలారే 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 కొమ్మన రెమ్మన చిత్రంగా కొలువైకి ఉన్నావమ్మా మాట పాటలల్లా అన్నింత నువ్వేనమ్మా కుసేటి సినుకులుని ముత్యాల పలుకులమ్మా పూసేటి పువ్వులుని సిరి సిరి నవ్వులమ్మ అడుగడుగు దండాలు అండగా ఉండమ్మా ఎడబాపు గండాలు అమ్మల గన్నమ్మా మతుడు మోతలకు తరలి రావమ్మా సిక్కి పొట్టి కూడలకు వరాలియమ్మా నా గోరే నగనగిరి నాగిముయాలో రేలారే ఎలుగుగిరి ఊగే ఉయ్యాలో నాగోరే నగనగిరి నాగిముయాలో వేలారే ఎలుగుదిరి ఊగిముయాలో ఊగే ఉయ్యాలో ఊగే ఉయ్యాలో ఊగే ఉయ్యాలో పాని మారి కొల్లదాయే పాని మారి కొల్లదాయే పాని మారి కొల్లదాయి దాదా పాని మారే పాని మారి కొల్లదాయే పాని మారి కొల్లదాయే పాని మారి కొల్లదాయి దాదా పాని మారే రేలారే రేలారే రే రేలారే రేలారే రే రేలారే రేలారే రే రేలారే రేలారే రే పాని మారి కొల్లదాయే పాని మారి కొల్లదాయే పాని మారి కొల్లదాయి దాదా పాని మారే పాని మారి కొల్లదాయే పాని మారి కొల్లదాయే పాని మారి కొల్లదాయి దాదా పాని మారే రేలారే 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 తూర్పు కొండల్లో సూర్యుడు దిక్కున లేసిండు ఏడుగురాలెక్కి మబ్బుల్లో ఊరేగుతున్నాడు తూర్పు కొండల్లో సూర్యుడు దిక్కున లేసిండు ఏడుగురాలెక్కి మబ్బుల్లో ఊరేగుతున్నాడు పోయపల్లె ఒళ్ళు ఇరిసి ముసుకున్న కళ్ళు తెరిసి నాటివేల మత్తును ఇరిసి సురుకు సుపు కత్తులు దూసి జాగోరే జాగోరే జోరుగా జాతర సయ్యాల జాగోరే జాగోరే జోరుగా జాతర సయ్యాల సయ్యాల ఉయ్యాల జాతర సయ్యాల మనం ఇయ్యాల సెయ్యాలా ఆహా ఉయ్యాలా జాతర సెయ్యాలా మనం ఇయ్యాలా
కొలువైకి ఉన్నావమ్మా మా ఆట పాటలల్లా అన్నింట నువ్వేనమ్మా కురిసేటి సినుకులుని ముత్యాల పలుకులమ్మ పూసేటి పువ్వులుని సిరి సిరి నవ్వులమ్మ అడుగడుగు